శ్రీగురు చరిత్ర కాలనిర్ణయం. శ్రీగురు చరిత్ర శ్రీగురుని కాలంలో వ్రాయబడిందని గమనించాము. కానీ శ్రీగురుని కాలం కొంత స్థూలంగా మాత్రమే నిర్ణయించడం సాధ్యం. వీరు కాశీలో కృష్ణ సరస్వతి అనే యతీశ్వరుని వద్ద సన్యాసాశ్రమం స్వీకరించారు. విద్యారణ్యుల శిష్య పరంపరలో 3వ వారు శ్రీకృష్ణ సరస్వతి. విద్యారణ్యుల 14వ శతాబ్ది పూర్వార్ధంలో శంకరాచార్యుల పీఠం అలంకరించినట్లు చరిత్ర చెబుతుంది. కనుక కృష్ణ సరస్వతి 15వ శతాబ్ది ఆరంభంలో శ్రీగురునికి సన్యాస దీక్ష ఇచ్చి ఉండాలి. శ్రీగురుడు 9వ ఏటనే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. అటు తర్వాత 30 సంవత్సరములకు ఆయన తిరిగి తన తల్లిని దర్శించారు. అంటే ఆయనకు 38 సంవత్సరాలు ఉండాలి. ఆయన మాతృదర్శనానికి బయలుదేరే ముందు సాయం దేవునితో మళ్ళీ 16 సంవత్సరాల తరువాత తమ దర్శనం ఆయనకి లభించగలదని చెప్పాడు. అటు తరువాత రానున్న బహుధాన్య నామ సంవత్సరంలో శ్రీశైలంలో మళ్ళీ తమను కలుసుకోమని ఆదేశించి ఆయన వెళ్ళిపోయారని శ్రీగురు చరిత్ర చెబుతుంది. అంటే అప్పటికి శ్రీగురుని వయస్సు 54 సంవత్సరాలు అయి ఉండాలి. అంటే ఆయన క్రీస్తు శకం 1405వ సంవత్సరం పార్థివనామ సంవత్సరంలో అవతరించి ఉండాలని కొందరు చరిత్రకారులు తలచారు. శ్రీగురుని చేత యవనరాజు భయం నుండి రక్షించబడిన సాయందేవుని కుమారుడు నాగనాథరావు, అతని కుమారుడు గంగాధరుడు, అతని కొడుకు శ్రీ నృసింహ సరస్వతి శిష్యకోటిలోని వాడు. అతడే సన్యసించి గంగాధర సరస్వతి అను పేరు ప్రసిద్ధి చెందాడు. అతడు శ్రీగురుని అనుమతితోనే శ్రీగురు చరిత్ర వ్రాసినట్లు ఆ గ్రంథారంభంలోనే స్పష్టంగా వ్రాశాడు. ఆ గ్రంథమంతా సిద్ధనామధారక సంవాదంగా వ్రాయబడింది. ఆ సిద్ధయోగి శ్రీగురుని ముఖ్య శిష్యులలో 7వ వాడని శ్రీగురు చరిత్ర చెబుతున్నది. మిగులిన శిష్యులందరినీ తీర్థయాత్రలకు పంపవేసినప్పుడు కూడా సిద్ధయోగిని మాత్రం తమ చెంతనే ఉండనిచ్చారు. కనుక గ్రంథకర్త అయిన గంగాధర సరస్వతియే శ్రీగురుని శిష్యుడైన సిద్ధుడన్నది స్పష్టం. అయితే అతడు తన పేరు నామధారకుడని వ్రాసుకోవడానికి కారణమేమిటి? శ్రీగురుని అనుగ్రహము ఆదేశము పొందక ముందటి గంగాధరుడే నామధారకుడు. అది పొంది వారి అనుగ్రహానికి పాత్రుడైన తర్వాత తానే సిద్ధయోగి. అంతకుముందు తాను నామధారకుడని వ్రాసుకోవడంలో ఒక ధర్మశాస్త్రం సూక్ష్మం ఇమిడి ఉన్నది. జన్మతః బ్రాహ్మణుడై కూడా నిర్దుష్టంగా సదాచారం పాటించని వాణ్ణి నామధారకుడంటారని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతున్నది. మొదట తాను అలానే జీవించినట్లు శ్రీగురు చరిత్ర ఆరంభంలో అతడు వ్రాసుకున్నాడు. శ్రీగురుని అనుగ్రహం పొందిన తరువాత తన పేరు చివర సరస్వతి అనే గురునామాన్ని తన దీక్షానామంగా ధరించడం వలన కూడా ఆయన నామధారకుడయ్యాడు. తన గురువు యొక్క అవతార కార్యాన్ని కొనసాగించడంలో భాగంగా శ్రీగురుని లీలలు ప్రచారం చేయడమే ఈయనకు సాధనంగా విధించబడింది. అంటే ఈ గ్రంథం 15వ శతాబ్దం ప్రారంభంలో వ్రాయబడి ఉండాలి. కొందరు పండితులు శ్రీగురుని నిర్యాణం క్రీస్తు శకం 1516లో జరిగి ఉండాలని నిర్ణయించారు. గురుచరిత్ర ప్రకారం చంద్రుడు కుంభరాశిలో ఉండగా ఒక బహుధాన్య సంవత్సరంలో శ్రీగురుడు అంతర్ధానమయ్యారు. ఇది 1456 మధ్య అయి ఉండాలని అప్రబుద్ధ అనే చరిత్రకారుడు, కొందరు జ్యోతిష్శాస్త్రవేత్తలు అన్నారు. కొన్ని వ్రాతప్రతులలో ఆ సంవత్సరమే ప్రస్తావించబడినట్లు నృసింహ సరస్వతి మరియు దత్త సాంప్రదాయాల చరిత్ర అనే మరాఠా గ్రంథంలో రామచంద్ర చింతామణి డోరే వ్రాశారు. గురు చరిత్ర వచనం జనవరి 19, 1459కు సరిపోతుందని టీవీ అభ్యంతరకర శాస్త్రి కామత్ పండితులు నిర్ణయించారు. శ్రీగురుడు 50 సంవత్సరాలు జీవించి ఉండవచ్చని తలచి వారి జనన సంవత్సరం 1406 ప్రారంభమై ఉండాలని పూర్వ చరిత్రకారుల అంచనా. కానీ ఈ అంచనా సరికాదు. ఈ వివరాలను విపర్యయ క్రమంలో వివరిద్దాం. శ్రీగురుని నిర్యాణం 1456, గాన్గాపురవాసం 23 సంవత్సరాలు, 1433 నుండి 1456 వరకు గాన్గాపురవాసం. అంతకుముందు వాడిలో తపశ్చర్య 12 సంవత్సరాలు, అనగా 1420 నుండి 1432 వరకు నరసింహవాడిలో ఉన్నారు. ఔదుంబరవాసం 1419, పరళీ వైద్యనాథ నివాసం 1418, గాయత్రి త్రడయాత్ర 1416 నుండి 1418 వరకు, పునరాత్మ దర్శనం 1414, సన్యాసాశ్రమ స్వీకారం 1386, గృహపరిత్యాగం శ్రీగురు వచనం ప్రకారం పునరాగమనానికి 30 సంవత్సరాలకు ముందు, అనగా 1384. ఇది ఉపనయనం తర్వాత 1 సంవత్సరంకి, అనగా ఉపనయన సంవత్సరం 1383, జననం 1376,
అంటే శ్రీగురుని ఆయుర్దాయం 80 సంవత్సరాలు. శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వరంలో ఉండగా సాయం దేవుని బాధపెట్టిన యవనరాజే దేశంలోని బ్రాహ్మణులను చర్చలో పరావహించమని 2 పండితులను ప్రోత్సహించి ఉండవచ్చు. ఈ కుపండితులకు శ్రీగురుడు గర్వమనించింది గాన్గాపురంలోనే. అంటే సాయం దేవుడు సెప్టెంబర్ 24, 1422 నుండి ఫిబ్రవరి 27, 1435 వరకు రాజ్యపాలన చేసిన అహ్మద్ షా కొలువులోని వాడై ఉండాలి. హిందువుల పట్ల ఆదరణ కలిగి ఉన్న 2వ అల్లావుద్దీన్ శ్రీగురునికి భక్తుడై ఉండాలి. ఇతడు ఫిబ్రవరి 27, 1435 నుండి ఫిబ్రవరి 13, 1458 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతని మరణానంతరం 1 సంవత్సరంలోగా శ్రీగురుడు నిర్యాణం చెంది ఉండాలి. శ్రీగురుని జీవితకాలంలో 6 బ్రాహ్మణీ వంశపు యువనరాజులు బీదర్ను పరిపాలించారు. వీరిలో 5వ వాడైన అహ్మద్ షా 1432లో తన ముఖ్య పట్టణాన్ని బీదర్ వైడూరి నగరముకు మార్చాడు. తరువాత 2వ అల్లావుద్దీన్ 1435 నుండి 1458 వరకు వ్రణంతో బాధపడ్డాడని చరిత్ర చెబుతున్నది. అతడై వెనుక జన్మలో శ్రీపాదులను సేవించిన రచకుడై ఉండాలి. 2వ అల్లావుద్దీన్కు వ్రణబాధ హిందువైన సన్యాసి మహిమ వల్ల తగ్గిందని ముస్లిం చరిత్రకారులు వ్రాయకపోవడానికి వారి స్వమతాభిమానం కారణమై ఉండాలి. బీదర్ను శ్రీగురి చరిత్ర పలు చోట్ల చాహురాష్ట్ర అని వర్ణించింది. బీదర్లోని బ్రహ్మానీలు రాజ్యాన్ని 4 భాగాలుగా చేశారని చరిత్ర చెబుతున్నది. 2వ అల్లావుద్దీన్ ఒక్కడేగాక మరికొందరు ముస్లింలు పరిపాలకులు కూడా శ్రీగురిని భక్తులైనట్లు తెలుస్తున్నది. బీజాపూర్లో ఇబ్రహీం బాద్షా అనే యవనరాజు శ్రీగురు పాదుకలను మందిరం నిర్మించాడు. బీజాపూర్ రాజైన యూసఫ్ ఆదిల్ షా కూడా బీజాపూర్లో తన కోటల నిత్యపూజ కోసం శ్రీగురు పాదుకా మందిరం నిర్మించాడు. ఇతడే నర్సోబావాడి క్షేత్ర నిర్వహణ కోసం గౌఖేడ్ అనే గ్రామాలను జాగీర్లుగా సమర్పించుకున్నట్లు ఆధారాలున్నాయి. శ్రీగురుని జననానికి శ్రీపాదుల నిర్యాణానికి మధ్య కాలం 25 సంవత్సరాల నిర్ణయించి వారి జీవితకాలం 1330 నుండి 1351 అని చరిత్రకారులు అంచనా వేశారు. శ్రీగురి చరిత్ర క్రీస్తు శకం 1460 ప్రాంతంలో మొదట సిద్ధముని శిష్యులొకరి చేత సంక్షిప్తంగా సంస్కృతంలో వ్రాయబడినదని మరాఠీ సారస్వత అన్న గ్రంథంలో వినాయక్ లక్ష్మణ భావే రాశారు. తర్వాత కన్నడ దేశీయుడైన గంగాధర సరస్వతి దానిని 7491 ఓవీలు 51 అధ్యాయాలు గల గ్రంథంగా మహారాష్ట్ర భాషలో రాశారు. రచన గాన్గాపూర్లో జరిగింది. ఆ కాలంలో ఆ ప్రాంతంలో మహారాష్ట్ర సంస్కృతి బాగా వ్యాపించడం వలన ఈ రచనలో మరాఠీ, కన్నడ భాషల మిశ్రమం కనబడుతుంది. శ్రీగురుని శిష్యుడైన సాయం దేవుని తరువాత 5వ తరం వాడు సరస్వతి గంగాధరుడు. అంటే అతడి గురుడు నిర్యాణం తర్వాత 75 లేక 80 సంవత్సరాల వాడై ఉండాలి. అతడు శ్రీగురుని నిర్యాణం తర్వాత సుమారు 100 సంవత్సరాలకు అంటే 1556 ప్రాంతంలో ఈ గ్రంథాన్ని వ్రాసి ఉండాలి. సాయం దేవుని కుమారుడు నాగనాథరావు, అతని కొడుకు గంగాధరుడు. అతని కొడుకు శ్రీగురుని శిష్యకోటిలోని వాడే. అతడే సన్యసించి గంగాధర సరస్వతి అయినాడు. ఇతని తల్లి పేరు చంపాదేవి. శ్రీ సిద్ధనామధారక సంవాదాత్మకమైన ధర్మార్థ కామ మోక్ష పరిపాదకమైన శ్రీగురి చరిత్ర అనే పేరు గల ఈ గ్రంథము శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ప్రత్యక్షమైన ఆజ్ఞ మేరకు శ్రీ మత్సరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ దత్తాత్రేయ స్వరూపులు అయిన శ్రీ వాసుదేవానంద సరస్వతి చరణుల చేత సంస్కృత భాషలో వెల్లయించబడిన శ్రీ సంహితాయన గురుద్విషాహశ్రీ అనే గ్రంథము వారి ప్రత్యక్ష శిష్యులు యోగి పుంగవులు అయిన కీర్తిశేషులు శ్రీ సద్గురు గులవని మహారాజు పూణే గారి ఆశీస్సులతో స్వయంగా ప్రసాదించబడి శ్రీ దత్తాత్రేయుని పూర్ణావతారం సమర్థ సద్గురుడు అయిన శిరిడీ సాయినాథుని అనుగ్రహం వలన సద్గురు భక్తపాద రేణువైన నా చేత తెనుగు చేయించుకొనబడిన అక్షర ప్రసాదం. తప్పులు అనువాదకునివి, మహిమ స్వామిది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర కాల నిర్ణయం సమాప్తం.